కెరీర్ గ్యాప్ వాళ్ళకి పే ఆఫ్టర్ ప్లేస్మెంట్. ఎస్, మీరు వింటున్నది నిజమే. జనరల్‌గా ఏంటి అంటే పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ అనేది ఈ మధ్య కాలంలో ఎవరు ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వలేకపోతున్నారంటే చాలా వరకు పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ అంటే వాళ్ళకి ఎలాగైనా ఎఫర్ట్స్ పెట్టి మన సైడ్ నుంచి మంచి సబ్జెక్ట్ నేర్పించి మంచిగా జాబ్ ఆపర్చునిటీస్ చూపించాల్సిన అవసరం ఉంటుంది. అందుకని ఆ కమిట్మెంట్ అనేది ఈ మధ్య కాలంలో ఎవరు ఏ ఇన్స్టిట్యూట్ కూడా ఇవ్వలేకపోతా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఫ్రెషర్స్‌కేమో జాబ్ గ్యారంటీ ప్రోగ్రాము, కెరియర్ గ్యాప్ వాళ్ళకేమో పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో ఎంత కెరీర్ గ్యాప్ వాళ్ళకు ప్రొవైడ్ చేస్తారు, ఇన్స్టిట్యూట్ ఏంటి, ఏ కోర్సెస్ మీద, ఆ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సో ఇక్కడ ఇన్స్టిట్యూట్ వచ్చేసి డేటా వ్యాలీ. సో డేటా వ్యాలీ ఇన్స్టిట్యూట్ పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ కెరీర్ గ్యాప్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తూ ఉంది. జనరల్గా ఏంటి అంటే జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ 23, 24, 25, 26 పాస్ అవుట్ ఇయర్స్ వాళ్ళకి జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ అయితే కెరీర్ గ్యాప్ ఉన్నది అంటే 22, 21, 20, 19 అండ్ 18 లాస్ట్. అది కూడా ఏంటి అంటే మీరు ఖచ్చితంగా దీంట్లో చెప్పింది చెప్పినట్టు అసైన్మెంట్స్ ఫినిష్ చేయాలి, తర్వాత 80% అటెండెన్స్ మెయింటైన్ చేయాలి, దాంతోపాటు మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలి, దాంతోపాటు ఏదైతే ప్రాజెక్ట్స్ ఇస్తారో రియల్ టైం ప్రాజెక్ట్స్ అవన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా కంప్లీట్ చేస్తూ ఉంటే పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ అనేది అంటే ఖచ్చితంగా ఇనిషియల్గా కొంత డబ్బులు తీసుకుంటారు, జాబ్ వచ్చిన తర్వాత మిగతా అమౌంట్ అనేది తీసుకుంటారు. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే కెరీర్ గ్యాప్ వాళ్ళు నాన్ ఐటీ నుంచి ఐటీలోకి మారాలనుకునే వాళ్ళు, గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యి కెరీర్ గ్యాప్ వచ్చిన వాళ్ళు కానీ చిన్న చిన్న జాబ్స్ చేస్తూ మంచిగా కెరియర్ ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలనుకునే వాళ్ళందరూ కూడా ఇది ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒకటే, మీకు ఇది సూట్ అవుతుందా లేదా, మీకు ఏ కోర్స్ సూట్ అవుతుంది. సో ఎందుకంటే దీంట్లో కోడింగ్, నాన్ కోడింగ్ 2 కోర్సెస్ కూడా ఉన్నాయి. ఏఐ, డేటా సైన్స్, డేటా అనలిస్ట్, ఫుల్ స్టాక్ ఇలా మల్టిపుల్ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. దీంట్లో మళ్ళీ అంటే తక్కువ కోడింగ్ కోర్సెస్ కూడా, అంటే మీకు ఎలా ప్లాన్ చేయాలి ఏంటి, పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ కింద వెళ్ళాలి అంటే చెప్పింది చెప్పినట్టు నేర్చుకోవాల్సి ఉంటుంది. కంపెనీ రిక్వైర్మెంట్స్ తగ్గట్టు మనం ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా లో కోడింగ్ సైడే వెళ్తాను అంటే మాత్రం ఇంపాసిబుల్ అని చెప్పలేం, కానీ ఎక్కువ టైం తీసుకునే దానికి అవకాశం ఉంది. అండ్ జనరేటివ్ ఏఐకి ఇది ఒక బెస్ట్ ఇన్స్టిట్యూట్ డేటా వ్యాలీ అనేది. సో ఇక్కడ స్టూడెంట్ ఫీడ్బ్యాక్, ఇక్కడ స్టూడెంట్స్ కూడా నేను మాట్లాడడం జరిగింది. వాళ్ళు క్లాసెస్ కూడా చాలా ప్రాంప్ట్గా మంచి వర్కింగ్ ప్రొఫెషనల్తో ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు యాప్టిట్యూడ్ టెస్ట్ కోసం సపరేట్గా క్లాసెస్ జరుగుతాయి అండ్ కమ్యూనికేషన్ కోసం కూడా జరుగుతుంది. సైబర్ టవర్స్లో వీళ్ళ ఆఫీస్ ఉంది. సో మల్టిపుల్ లొకేషన్స్లో ఉంది. అండ్ డేటా వ్యాలీ ఇట్ జస్ట్ నాట్ ఏ ఇన్స్టిట్యూట్, ఇట్ ఈస్ ఏ ఎంఎన్సి కంపెనీ లొకేటెడ్ అట్ యుఎస్, యూకే, ఇట్లా మల్టిపుల్ బ్రాంచెస్లో మల్టిపుల్ కంట్రీస్లో కూడా ఈ డేటా వ్యాలీ అనేది ఉంది. అయితే ఈ ట్రైనింగ్ ఏదైతే ఉందో జాబ్ రెడీ క్యాండిడేట్ దొరకడం లేదు అని చెప్పి వీళ్ళే ట్రైనింగ్ స్టార్ట్ చేసి ఆ విధంగా మొదలు పెట్టారు ఇనిషియల్గా. అయితే ఇక్కడ ఈ కెరీర్ గ్యాప్ వాళ్ళు మీరు ఏ కోర్స్ అయితే మీకు సూట్ అవుతుంది అనేది ఫ్రీ కెరీర్ కౌన్సిలింగ్ ద్వారా అటెండ్ అవ్వండి. అటెండ్ అయ్యి ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని సో మీరు ముందుకెళ్తే బాగుంటుంది. ఫ్రెషర్స్కి అయితే జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. 100% జాబ్ గ్యారంటీ. ఒకవేళ వేరే కంపెనీలో జాబ్ రాని పక్షంలో ఇదే కంపెనీలో డేటా వ్యాలీలో ప్రాజెక్ట్స్ కూడా అసైన్ చేస్తారు. దానికి కొంత సాలరీ ఇవ్వడం ఇదంతా కూడా జరుగుతుంది. ఖచ్చితంగా జాబ్ వస్తుంది ఫ్రెషర్కి అయితే. అదే కెరీర్ గ్యాప్ వాళ్ళకైతే పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ ప్రాసెస్ ఉంది. ఇది ఒకసారి ఆలోచించండి. అక్కడ ఉన్న స్టూడెంట్స్తో కూడా మాట్లాడండి. జెన్యున్గానే ఉంది, జెన్యున్గా కష్టపడుతున్నారు. స్టూడెంట్స్కి ఏదైనా సపోర్ట్ చేయాలని ఒక మంచి థాట్తోనే ఉన్నారు. నేను కూడా చెక్ చేశాను, క్రాస్ వెరిఫై చేశాను. మీరు కూడా ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి, దాన్ని బట్టి డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ.